ఈ ల్యాండ్ టోటల్ మొత్తం 750 ఎకరాలు ఒకటే బిట్టు. విడివిడిగా లేదు సార్. ఒకటే బిట్టు. 750 ఎకరాలు ఒకటే బిట్టు. ఒక ఎకరము రూ. 3,50,000 మాత్రమే. పక్కా రిజిస్ట్రేషన్. డాక్యుమెంట్ క్లియరు. ఈ ల్యాండ్ మీద మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. ఈ ల్యాండ్‌కు సంబంధించిన వ్యక్తి ఫోన్‌లో లైన్‌లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి సార్. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి సార్. 750 ఎకరాలు ఒకటే బిట్టు. ఒక ఎకరము రూ. 3,00,000 మాత్రమే. పక్కా రిజిస్ట్రేషన్. డాక్యుమెంట్ క్లియర్. ఈ ల్యాండ్ మీద మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. ఎటువంటి ఇబ్బందేం లేదు. ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ లింక్ నా వాట్సాప్‌కి షేర్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్. ఇదే నా కాంటాక్ట్ నెంబర్. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత నేను ఈ ల్యాండ్ కొనగలను మీకు అనిపిస్తే ఈ లింక్ నా వాట్సాప్‌కి షేర్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్. ఇదే నా కాంటాక్ట్ నెంబర్. ఈ వీడియో పూర్తిగా చూడకుండా నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు అని నాకు వాట్సాప్‌కి మెసేజ్ చేయొద్దు. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ లింక్ నా వాట్సాప్‌కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐ యామ్ ఇంట్రెస్టెడ్ నాకు ఈ ల్యాండ్ కావాలి. మీరు నా వాట్సాప్‌కి మెసేజ్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్. ఇదే నా కాంటాక్ట్ నెంబర్. ఏపీ మరియు తెలంగాణ, కర్ణాటక మన 3 రాష్ట్రాల్లో ఎక్కడైనా మీరు ప్రాపర్టీస్ అమ్మాలన్నా, మీరు ప్రాపర్టీస్ కొనాలన్నా, మీకు ఏ ప్రాపర్టీస్ కావాలో నా వాట్సాప్‌కి మెసేజ్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్. ఇదే నా కాంటాక్ట్ నెంబర్. ఏపీ మరియు తెలంగాణ, కర్ణాటక మన 3 రాష్ట్రాలు మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్‌కి ఫార్వర్డ్ చేయండి. మీ ప్రాపర్టీస్ 100% 10 రోజుల్లో అమ్మే బాధ్యత నాది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఏపీ మరియు తెలంగాణ, కర్ణాటక మన 3 రాష్ట్రాల్లో మీరు ప్రాపర్టీస్ అమ్మాలన్నా, మీరు ప్రాపర్టీస్ కొనాలన్నా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు సార్. ఈ ల్యాండ్‌కు సంబంధించిన వ్యక్తి ఫోన్‌లో లైన్‌లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై జవాన్, జై కిసాన్, రైతే రాజు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. జై జవాన్, జై కిసాన్, రైతే రాజు. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఏపీ మరియు తెలంగాణ, కర్ణాటక మన 3 రాష్ట్రాల్లో మీరు ప్రాపర్టీస్ అమ్మాలన్నా, మీరు ప్రాపర్టీస్ కొనాలన్నా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు మీరు నాకు వీడియో పంపించింది? 750 ఎకరాలు సార్. 750 ఎకరాలు. అవును సార్. ఇప్పుడు ఈ 750 ఎకరాలు ఒకటే బిట్టే లేకపోతే విడివిడిగా ఉందా సార్? ఒకటే బిట్టు సార్. ఒకటే బిట్టు. వావ్ సూపర్. 750 ఎకరాలు అంటే మామూలు విషయం కదా సార్? సార్ ఇప్పుడు 750 ఎకరాలు వ్యవసాయం రన్నింగ్ లో ఉందా లేదా? ప్రాజెక్టు 400 ఎకరాలు ఉంది సార్. 400 ఎకరాలు వ్యవసాయం రన్నింగ్ లో ఉంది. సాగులో ఉంది. సాగులో ఉంది. మిగతా 350 ఎకరాలు సాగులో లేదు. జంగిలీ అంతా మొత్తం ఈ జంగిల్ ఈ 350 ఎకరాలు మొత్తం జంగిల్ అడవి. అవును అడవి. అడవి ఓకే. ఇప్పుడు అడవి అంటే పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి లేకపోతే చిన్న చిన్న చెట్లు ఉంటాయా సార్? చెట్లు సార్ చిన్న చిన్నవి, మళ్ళీ అంత పెద్దవేం కాదు. అది చిన్న మీడియం సైజ్ చెట్లు. సార్ ఇప్పుడు ఈ 400 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నారన్నారు కదా, అవును సార్. ఆ 400 ఎకరాలు ఏమేమి పంట వేస్తుంటారు? కంది సార్. కంది ఎక్కువ. ఎక్కువ కంది వేస్తుంటారు. ఓకే కంది, పొగాకు. ఓకే సార్. ఈ 750 ఎకరాల్లో కరెంట్ ఉందా? కరెంటు దీనికి కనెక్షన్ అంటే జస్ట్ అది ఉంది సార్. ఏమంటారు, కరెంట్ పోల్స్ ఉన్నవి. కరెంట్ పోల్స్ ఉన్నాయి. ఓకే. బోర్ గీర్ ఏం లేవు. ఓకే బోర్ లేదు, కరెంట్ పోల్స్ అయితే ఉన్నాయి. సార్ ఇప్పుడు బోర్ వేస్తే వాటర్ పడతాయా? 100% పడతాయి సార్. ఓకే 100% పడతాయి. ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్? 3,50,000 సార్. ఒక ఎకరం కాస్ట్ 3,50,000 చెప్తున్నారు. అంటే ఈ 750 ఎకరాలు ఒకటే బిట్టిస్తారా లేదా విడివిడిగా 100 ఎకరం 200 ఎకరం అట్లా కావాలని ఇస్తారా? 750 ఒకటే బిట్టిస్తారు సార్. అది 750 ఎకరం ఒకటే బిట్టిస్తారు. 100 ఎకరం 200 ఎకరం అట్లా ఎవరు? అట్లేం లేదు. 750 ఎకరం ఒకటే బిట్టిస్తారు సార్. వీళ్ళు. ల్యాండ్ రైతులు ఎంతమంది ఈ ల్యాండ్కి?
రైతులు 100 మంది ఉన్నారు సార్. ఓకే. ఈ 750 మంది 750 ఎకరాలకి 100 మంది రైతులు. ఆ రైతులను అందరినీ మనం పిలిపించి రిజిస్ట్రేషన్ చేయించాల్సిన అవసరం లేదు. మన పర్సన్ ఆల్రెడీ ఒక్క చేరులో ఉంది ఇదంతా పొలం. ఆహా! అచ్చా! ఈ 100 మందిలో ఒక వ్యక్తి పర్సన్ చేతిలో ఉంది. అంతా మొత్తం ఒక పర్సన్ చేతిలో ఉంది ఇది. ఓకే. ఓకే. ఆయన మొత్తం మనకు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాడు. ఆహా! అచ్చా! ఆయన రిజిస్ట్రేషన్ చేసి మనకిస్తాడు. అవును సార్. ఓకే. వెరీ గుడ్ సార్. అయితే ఇప్పుడు నేల రెడ్ సాయిలా, బ్లాక్ సాయిలా ఇది? పూర్తి రెడ్ సాయిల్ సార్. ఫుల్ రెడ్ సాయిల్. ఫుల్ రెడ్ సాయిల్. ఇప్పుడు ఈ 750 ఎకరాలు ప్లెయిన్ ల్యాండా, లేకపోతే రాళ్ళు, రప్పలు, గుంటలు అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? గుట్టలు అట్లా ఉన్నాయా? ఏం లేదు సార్, మొత్తం ప్లేనే. సో 750 ఎకరాలు టోటల్ మొత్తం ప్లెయిన్ ల్యాండ్. అవును సార్. ఈ ల్యాండ్కి చెరువు కానీ, లేకపోతే రిజర్వాయర్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? ల్యాండ్ కనుక్కొని ల్యాండ్ పక్కన ఒక 5 కిలోమీటర్ల దగ్గరలో చెరువు రిజర్వాయర్ కడుతున్నారు సార్. కన్స్ట్రక్షన్ జరుగుతుంది చెరువు. ఓకే. ఈ ల్యాండ్కి 5 కిలోమీటర్ దగ్గరలో రిజర్వాయర్ కడుతున్నారు. చెరువు కడుతున్నారు ఒకటి. ఓకే. ఆ చెరువు పేరేంటి సార్? ఆ చెరువు పేరు అది ప్రజెంట్ కడుతున్నారు సార్. దాని మీద అంత ఐడియా లేదు నాకు. ఓకే. ఆ చెరువు పేరు అయితే మీకు ఐడియా లేదు, చెరువు అయితే కడుతున్నారు ఈ ల్యాండ్కి 5 కిలోమీటర్ దూరంలో. ఓకే. వీళ్ళు కొన్నరా, లేకపోతే ఈ 750 ఎకరాల పిత్రాజితం ల్యాండ్ ఇది? ఉన్నది సార్, ఉన్నది. వీళ్ళు కొని ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది సుమారుగా ఉదాహరణకి? వీళ్ళు కొని ఒక 5 years అట్లా పైన ఉంటుంది సార్. ఓకే. వీళ్ళు ల్యాండ్ కొని 5 సంవత్సరాలు అవుతుంది. ఓకే సార్. ఈ ల్యాండ్ చెలుపు టోటల్ గా ఏ జిల్లా వస్తుంది అసలుకి? ప్రకాశం జిల్లా సార్. ప్రకాశం జిల్లా వస్తుంది. ఏ మండలం వస్తుంది? రాచర్ల మండలం. రాచర్ల మండలం. ఏ విలేజ్ కింద వస్తుంది ఈ ల్యాండ్? ఆకవీడు. ఓకే. ఈ ల్యాండ్ కి సిటీలు ఏమేమి దగ్గరలో ఉన్నాయి? ఈ ల్యాండ్ సిటీకి దగ్గరలో ఏమేమి ఉన్నాయి సిటీలు? రాచర్ల సార్. రాచర్ల. ఓకే. రాచర్ల ఎన్ని కిలోమీటర్ ఉంటుంది? రాచర్ల ఈ ల్యాండ్ కి ఒక 20 ఉంటాయి సార్. 20 కిలోమీటర్. ఓకే. గిద్దలూరు కూడా దగ్గరేనా? గిద్దలూరు కూడా ఒక 30-40 వస్తుంది సార్. ఓకే. గిద్దలూరుకి 30-40 కిలోమీటర్ వస్తుంది. ఓకే సార్. వెరీ గుడ్ సార్. ఒక ఎకరం కాస్ట్ చెలుపు 3,50,000 చెప్తున్నారు. అవును సార్. ఈ ఫైనల్ రేటా నెగోషియబుల్లా? నెగోషియబుల్ సార్. కొంచెం మాట్లాడితే ఇంకా తగ్గుతుంది. ఓకే. సో 750 ఎకరాలు ఫైనల్ రేట్ ఏం కాదు, కూర్చుంటే మాట్లాడొచ్చు. ఈ ల్యాండ్ మీద ఈ ల్యాండ్ అసైన్మెంట్ ల్యాండ్, రిజిస్ట్రేషన్ ల్యాండ్ అసలుకి? ఇది రిజిస్ట్రేషన్ ల్యాండ్ సార్. పక్క రిజిస్ట్రేషనా? పక్క రిజిస్ట్రేషన్. ఓకే. ఈ ల్యాండ్ మీద మనకి బ్యాంక్ లోన్ కూడా వస్తుందా? వస్తుంది సార్. ఓకే. బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. సో డాక్యుమెంట్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఎటువంటి ఇబ్బంది లేదు. ఒక పర్సన్ మనకి మొత్తం రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాడు. ఒక పర్సన్ మొత్తం రిజిస్ట్రేషన్ చేసి మనకి ఇస్తాడు. సో డాక్యుమెంట్ పరంగా అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే మనకి ఏమీ లేదు. ఓకే. బోర్ వేస్తే మటుకు 100% వాటర్ పడితే, బోర్లు అయితే లేవు. డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఏం లేదు. ఓకే. థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్. ఓకే రైట్.